దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్యజనాలు క్రమంగా వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రేమలో వర్ధిల్లాలని ఈ వాక్య జనాలు ఎంతో ప్రార్థనపూర్వకంగా మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు కీర్తన గ్రంథం 119వ కీర్తన 50వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మరలా చదువుతున్నాను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యము మనం బ్రతికించేది. దేవుని వాక్యము మన జీవితంలో నెమ్మదినిచ్చేది. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అసలు వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఉంది కదూ. ఆది యందు వాక్యముడును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆ వాక్యం మనం ధరించుకోవాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారిని మనం ధరించుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో గొప్ప నెమ్మది పొందుకుంటాం, గొప్ప సంతోషాన్ని పొందుకుంటాం, గొప్ప ఆదరణ పొందుకుంటాం. ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దేవుని వాక్యంలో మనం ఎంతో ధైర్యాన్ని పొందుకుంటాం. ఏ మృతతుల్యమైన స్థితి మన జీవితంలో ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించేది, వాటన్నిటి నుంచి మనల్ని పురుకొల్పేది ఏంటంటే దేవుని వాక్యమే. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నదని కీర్తనకారుడు పలుకుతున్నాడు. ఈ సమయంలో శతాధిపతి గుర్తుకొస్తున్నాడు. శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు ప్రభువా అని అనగానే, సరే నేను మీ ఇంటికి వస్తాను పదా అని అంటాడు. ప్రభువా, నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాదు ప్రభువా, నువ్వు ఒక్క మాట మాత్రమే సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను కూడా అధికారం లోబడిన వాడును. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. నువ్వు మాట మాత్రం సెలవివ్వు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన విశ్వాస జీవితాన్ని ఎంతగానో ప్రశంసించాడు. ఇశ్రాయేలులో నేను ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని ఆ శతాధిపతి గురించి సాక్ష్యం చెప్తాడు. ఎందుకంటే శతాధిపతి అంటే 100 మంది సైన్యాలకు అధిపతి. అలాంటి అధికారి కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన విశ్వాసాన్ని కనబరుస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగా కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. ఆ సమయంలోనే ఆ శతాధిపతి యొక్క దాసుడు సంపూర్ణంగా స్వస్థపరచబడతాడు. దేవుని మాటకు అంత శక్తి ఉంది, దేవుని మాటకు అంత జీవం ఉంది. ఏ మృతతుల్యమైన స్థితి మన జీవితంలో ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించి జీవం నింపే మాటలు దేవుని మాటలు. కాబట్టి మన జీవితంలో దేవుని మాట మీద సంపూర్ణంగా మనం ఆనుకొని సంపూర్ణమైన విశ్వాసం నుంచి మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు మనం చూడగలం. అపవాది శోధించి 40 దినాలు 40 రాత్రులు యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ఎంతగానో శోధించింది. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు కదా మాట, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని
యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పడం జరిగింది. దేవుని వాక్యాన్ని మనం ఆనుకుంటూ మనం జీవించవలసిన అవసరం ఎంతో ఉంది. అందుకోసమే వాక్యము మన ఆత్మీయ జీవితానికి ఆహారం ఉంటుంది. వాక్యాహారం ఎంతకైతే మనం భుజిస్తామో, ఎంతకైతే మన జీవితాన్ని అన్వయించుకుంటామో, ఆ మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉంటుంటామో, మన అంతరంగ పురుషుడు అంతగా బలపరచబడతాడు. దినదినము నూతనపరచబడతాడు. అంతరంగ పురుషుడు మరి ఎంతగానో వృద్ధి చెందుతాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. వాక్యం ప్రతిరోజు చదువుతున్నామా? ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? ఆ వాక్య ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? నీ వాక్యము నన్ను బ్రతికించున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నీ ప్రతి బాధ నుంచి నిన్ను సంతోషపరిచేది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానం చేద్దాం. ఆ మాటల ప్రకారం మనం జీవిద్దాం. అలా జీవించడానికి సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుందాం. దిగో ప్రభా, నీ వాక్య పరిపాలనకి నా జీవితం సంపూర్ణంగా అప్పగించుకున్నాను ప్రభాని దేవుని మీద అనుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నదని కీర్తనకారుడు పలికిన మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అవునైనా మా జీవితంలో నెమ్మదినిచ్చేది, మా బాధ అంతటిని పోగొట్టేది మీ వాక్యం ప్రభువా. మీ వాక్య ఏలుబడికి మా జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాం ప్రభువా. మా ప్రియుల జీవితంలో ఎలాంటి బాధ అవుతుందో, ఎలాంటి నెమ్మదిని స్థితి ఉందో వాటన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్యంతో నింపండి ప్రభువా. మీ వాక్యమే వీరి జీవితాల్లో పరిపాలన చేయడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభువాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని మీకు నెమ్మది కలిగించట్లో, మీ బాధ అంతటి నుంచి విడిపించి మీకు సంతోషం నింపుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.